రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలు రైతుల భవిష్యత్తును తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి సోమశిల ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కార్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్టు సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్టులతో నానా హంగామా సృష్టించారు. సోమశిల డ్యాం సందర్శనకు వెళితే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకొని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరిని వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై 3 చోట్ల సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు 2 ప్రాంతాలతో పాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకోజాము నుంచే కాకాని నివాసం వద్ద కాపుగాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో పాటు వందలాది మంది కార్యకర్తలు కాకాని నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లటం నేరమా అంటూ కాకాని వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకానితో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంట పాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సిఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాని నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. మేము వదలము, దీన్ని ప్రజల్లోకి, రైతుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం, రైతుల మద్దతు కూడగడతాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఈ ప్రభుత్వం మరలా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు రైతు ప్రయోజనాలను విస్మరిస్తే, మొండి వైఖరి అవలంబిస్తే, మొండిగా ముందుకు వెళ్లి దాన్ని నిలిపివేస్తే, అర్థాంతరంగా ఆపివేస్తే మేము మా ప్రభుత్వం రైతులందరూ కలిసి మరలా రైతు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా మా పోరాటం రైతుల పక్షాన కొనసాగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని లాఠీలతో సావుబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాని మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తే గుర్తుపెట్టుకుంటామని, ఎవరిని వదిలిపెట్టబోమని మండిపడ్డారు.